హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా రొటీన్ అంతా షేర్ చేసుకుంటున్నానండి మీతో. అంటే మధ్యలో మధ్యలో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయి ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే పాలైతే పెట్టేశాను. ఇంకోవైపు వచ్చేసి తాగడానికి పిల్లల కోసం అనేసి హాట్ వాటర్ కూడా పెట్టేస్తున్నానండి. మా పిల్లలిద్దరికీ వేడి నీళ్ళే తాపిస్తాను. అంటే వేడి నీళ్ళు అంటే అవి చల్లారిన తర్వాత తాపిస్తాను. మార్నింగ్ లేవగానే ఈ విధంగా అయితే కాచేస్తాను వేడి నీళ్ళు ఒక దాంట్లో. ఇంక ఈవినింగ్ దాకా అవే తాపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే పెద్ద బాబుకి పాలైతే కలిపేస్తున్నాను. ముందైతే బాబుకి పాలు తాపిచ్చేసానంటే బాబు అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఆడుకుంటాడు. తర్వాత బాబుని బ్రష్ చేయమని చెప్తే చేస్తాడు. ఎప్పుడైనా మారం చేస్తాడు చేయను అనేసి, లేదంటే డైలీ బాబే బ్రష్ చేస్తాడు. చేయను అంటే నేను చేపిస్తానండి. ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కదా, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలంటే పిల్లలందరికీ కష్టమే. సో మా బాబుకి కూడా అలాగే ఉంది. మంచి నిద్రలో ఉంటాడు. నేనే లేపేస్తున్నాను పాపం, నిద్ర నాన్న టైం అయిపోతుంది అనేసి. కానీ ఏడవడం, నేను లేను అనడం ఇవన్నీ చేయడు. ఎప్పుడు లేపినా కూడా లేచేస్తాడు, ఎర్లీ మార్నింగ్ అయినా కూడా. సో లేచిన వెంటనే బాబుకైతే ఈ విధంగా ఫస్ట్ పాలైతే ఇస్తాను, బెల్లం పౌడర్ వేసేసి. సో బాబుని పాలు తాగునాను అంటే నేను తాగనంటే మారం చేస్తున్నాడు, నువ్వే తాపించమ్మా అని. ఇక్కడైతే బాబుని ఎత్తుకొని పాలైతే తాపిచ్చేస్తున్నానండి నేను. సో బాబుకి పాలు తాపిచ్చేలోపు బాబుకి పాలు తాపించిన తర్వాత కాఫీ అయితే కలుపుకొని నేను, మా అత్తమ్మ, మా మామయ్య అయితే తాగేసాము. సో మా మామయ్య మా అత్తమ్మ ఏంటంటే కాఫీ అయితే తాగుతారండి డైలీ. సో ముగ్గురం తాగేసిన తర్వాత ఇక్కడైతే నేను టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా బాబుకి స్కూల్ టైం అవుతుంది. చిన్న బాబు అయితే నిద్రపోతున్నాడు, లేచేలోపు ఇడ్లీ పెట్టేద్దాం అన్నట్టు. ఇక్కడైతే వడపిండి అలాగే ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చేసానండి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి. సో ఇక్కడైతే ఫస్ట్ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ వేసేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేసామంటే అదైతే ఉడుకుతూ ఉంటుంది, నెక్స్ట్ పనులు అయితే చేసుకోవచ్చు కదా అనేసి ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అయితే వేసేసి పెట్టేస్తున్నాను. ఇడ్లీ వేయడం అయిపోయిన వెంటనే గారెలు వేద్దామనేసి ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ. సో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వడపిండిలో అయితే కలిపేసేసుకుంటాను. సో ఉల్లిపాయలు వేస్తే వడలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది. నేను కూడా ఎప్పుడైనా ఆనియన్స్ వేస్తానండి, ఒక్కొక్కసారి ప్లెయిన్గానే వేసేస్తాను. ఎప్పుడు ఎలా తినాలనిపిస్తే అలా వేస్తాను. కానీ మా ఇంట్లో అందరికీ ఆనియన్స్ వేస్తేనే నచ్చుతుంది. సో అందుకని నేనైతే ఇక్కడ ఆనియన్సే వేస్తున్నాను. మార్నింగ్ అయితే ఫుల్ హడావుడి ఉంటుందండి మా ఇంట్లో. బాబుని స్కూల్కి పంపించాలి, అలాగే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి. ఇక్కడైతే గారెల పిండిలో వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో మిక్స్ చేసిన వెంటనే గారెలు కూడా వేసేస్తాను ఇడ్లీ కుక్ అయ్యేలోపు. చట్నీ కూడా చేసేసానండి, కానీ ఆ క్లిప్పింగ్ అయితే తీయలేదు నేను ఇక్కడ. సో వడలైతే వేసేసాను, వడలైతే రెడీ అయిపోయాయి. ఇవి టిఫిన్ అయితే ప్రిపేర్ అయిన వెంటనే ఇక్కడైతే నేను ఈరోజు సాంబార్ చేద్దామనేసి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి వాష్ చేసుకొని. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి సాంబార్ రైస్ ఒకటే చేస్తున్నాను ఈరోజు. రైస్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నానండి, పప్పు కూడా వాష్ చేసి పెట్టేశాను, కొంచెం సేపు నానుతుందనేసి. ఇక్కడైతే పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే సర్వ్ చేసేస్తున్నానండి. చిన్న బాబుకైతే ఇడ్లీ, పెద్ద బాబుకైతే ఇడ్లీ అలాగే గారెలు అయితే పెడుతున్నాను. చట్నీ వేసి ఇచ్చేస్తాను. చట్నీ వేసేదైతే క్లిప్పింగ్ మిస్ అయింది. ఇక్కడైతే చట్నీ వేసి ఇచ్చేస్తే పెద్ద బాబు అయితే టిఫిన్ తినేస్తున్నాడండి. చిన్న బాబుకి కూడా టిఫిన్ పెట్టేశాను నేను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పప్పు అయితే కొంచెం నానింది కదా, ఈలోపు విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను సాంబార్ కోసం అనేసి పప్పు. సో ఈ విజిల్స్ వచ్చేలోపు నేనైతే పెద్ద బాబుకి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ పెట్టి బాబుని అయితే రెడీ చేసేయాలండి. ఇక్కడైతే ఫస్ట్ స్నానాన్ని చేయించేదానికంటే ముందు బాబుకి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఏం పెట్టాను నాన్న అంటే ఈరోజు డ్రై ఫ్రూట్స్ పెట్టమ్మా. ఇక్కడైతే బాబుకి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు కొంచెం పెడుతున్నాను ఏంటి అనేసి. ఆ కొంచెం కూడా బాబు అయితే తీసుకొని వచ్చేసాడండి మళ్ళీ వెనక్కి. అవి కూడా ఎందుకు తినలేదు నాన్న అంటే నాకు టైం సరిపోలేదమ్మా ఎగ్జామ్ రాస్తూ అని చెప్పేసి చెప్తున్నాడు. సో బాబుని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసిన వెంటనే చిన్న బాబుని అయితే నిద్రపిచ్చేసానండి. చిన్న బాబుని నిద్రపిచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ టైం ఉంది కదా అనేసి ఇక్కడైతే పప్పు అయితే విజిల్స్ వచ్చేసాయి, పప్పునైతే వెనిపేస్తున్నానండి సాంబార్ కోసం అనేసి. సో బాబు లేచేలోపు వంటంతా కూడా ప్రిపేర్ చేద్దామని ఈరోజు సాంబార్ అలాగే వైట్ రైస్ ఒక్కటే అండి, సింపుల్గా చేసేసాను లంచ్ అనేది. ఇక్కడైతే సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్ని తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చి దోసకాయ, క్యారెట్, వంకాయ, బెండకాయ, దొండకాయ, టొమాటో, ఆనియన్ అయితే వేస్తున్నానండి. సో నేను వెజిటేబుల్స్ అన్నీ ఏం కట్ చేసి పెట్టుకోలేదండి, వెజిటేబుల్స్ కట్ చేస్తూనే వంట అనేది ఇక్కడ రెడీ చేస్తున్నాను.
ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, టైం అనేది సెట్ అవ్వదు. సో దానికోసం అనేసి నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూనే వంట అనేది కుక్ చేస్తానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చి నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని అప్పుడే వంట అనేది స్టార్ట్ చేస్తాను. లేదంటే డైలీ ఇలాగే చేస్తానండి, పిల్లల ఎదురుతో అవ్వదనేసి. ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ మొత్తం పోపు అయితే పెట్టేశానండి. ఇది సాంబార్ అయితే పెట్టేశాను, పొయ్యి మీద కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు అయితే నేను ఇల్లు చూసారా ఎంత గందరగోళం అయిపోయిందో. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడు, చిన్న బాబు నిద్రపోతున్నాడు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంటి పరిస్థితి. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. కానీ మా పెద్ద బాబు స్కూల్ నుంచి రాగానే ఇల్లు అయితే మొత్తం గందరగోళం చేసేస్తాడులేండి. సో ఏదో మన తృప్తి కోసం ఇలా మనం అయితే సర్దుకుంటాం కదా. సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? సో ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇల్లంతా కూడా చిమ్మేసుకున్నాను. తర్వాత అయితే మా బాబు అయితే ఇంకా నిద్ర లేదు, టైం ఉంది కదా అనేసి ఇక నేను టిఫిన్ అయితే తింటున్నాను. నేను టిఫిన్ కూర్చున్నాను అంతేనండి. మా చిన్న బాబు అయితే లేచేశాడు ఉయ్యాల్లో నుంచి. ఇంకా మా అత్తమ్మ అయితే పట్టుకో ఉన్నారు, నువ్వు టిఫిన్ తినేలే నేను పట్టుకుంటా అని చెప్పారు. ఇక్కడైతే నేను టిఫిన్ తింటున్నాను. సో నేను టిఫిన్ తిన్న వెంటనే చిన్న బాబుకి వాటర్ అయితే పెట్టేసి స్నానం కూడా చేపించేసానండి. సో చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. చిన్న బాబుకి స్నానం చేయించాలంటే ఒక 1 అవర్ అయితే పట్టేస్తుందండి. స్నానం చేయించాలి, బాబుకి డ్రెస్ వేయాలి, నెక్స్ట్ సాంబ్రాణి వేయాలి, అలాగే పసుపు కూడా వేయాలి కదా. సో ఇక్కడ స్నానం అయిపోయిన వెంటనే బాబు అయితే ఒక 1 అవర్ అయితే ఆడుకుంటాడండి మంచిగా. హెడ్ బాత్ చేపిస్తాను కదా, మార్నింగ్ హెడ్ బాత్ చేపిస్తాను, ఈవినింగ్ వచ్చి నార్మల్గా స్నానం అయితే చేపించేస్తాను. సో బాగా ఆడుకుంటాడండి. ఆడుకున్న తర్వాత మళ్ళీ నిద్రపిస్తాను. ఫీడింగ్ అయితే ఇచ్చేసి ఉయ్యాల్లో వేసి ఊపుతానండి. బాబు అయితే నిద్రపోతాడు. బాబు నిద్రపించిన వెంటనే నేనైతే ఇక్కడ టీవీ అయితే చూస్తున్నానండి కొంచెం సేపు. నేనైతే ఇక్కడ టీవీ చూస్తూ డ్రింక్ అయితే తాగుతున్నానండి. ఈ డ్రింక్ మీకు తెలుసా? దీని పేరు వచ్చేసి బబుల్ గమ్ ఫ్లేవర్ డ్రింక్ అండి. ఇంట్లో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేస్తూనే మా హస్బెండ్కి మా బాబుకి కూడా ఫేవరెట్ అయిపోయిందండి. వాళ్ళకి కూడా అలవాటు అయితే చేసేసాను. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. మీరు తాగుతారా, మీకు ఇష్టమా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి లంచ్ అయిపోయిన వెంటనే మా పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేసాడండి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం తినేసిన తర్వాత బాబు అయితే డ్రాయింగ్ వేస్తున్నాడు. నన్ను కూర్చోబెట్టి నీ డ్రాయింగ్ వేస్తాను కూర్చో అమ్మా అనేసి. ఇక్కడైతే చిన్న బాబు వాళ్ళన్న జామెట్రీ బాక్స్ తీసుకొని ఆడుతున్నాడండి. ఫుల్ పిల్లలకి ఎంత ఓపిక అండి, ఆడుతూనే ఉంటారు. మనకైతే అసలు పిల్లల్ని పట్టుకోవాలన్నా కూడా ఓపిక అనేది అంత ఉండదు, కానీ చిన్నపిల్లలు అయితే చాలా ఆడుతారండి. సో బాబు అయితే నిద్రపిచ్చేసాను ఆడుకున్న తర్వాత. ఇక్కడైతే నేను బట్టలు అయితే తీసుకొస్తున్నానండి. సో ఎండలు అయితే చిన్నగా లేవండి. ఈ ఎండలో బట్టలు తీసుకొని వచ్చేటప్పటికి నాకైతే హెడేక్ వచ్చినంత పని అయింది. సో ఎండగా అయితే కెమెరా కూడా ఫోకస్ చేయలేకపోయిందండి. నెల్లూరులో అయితే చాలా ఎండలుగా ఉన్నాయి. మీ ఊర్లో కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఎండలు అయితే ఫుల్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి, ఎప్పుడో స్టార్ట్ అయ్యాయిలేండి, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎండలు అనేవి. సో చిన్న బాబు అయితే నిద్రపోతున్నాడు, పెద్ద బాబు అయితే డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నేను వచ్చేసి బట్టలు అయితే తీసేస్తున్నానండి. సో బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసిన వెంటనే ఇక్కడైతే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నానండి. ఏ రోజు బట్టలు ఆ రోజైతే నేను మడత పెట్టేసుకుంటాను, సర్దేసుకుంటాను ఎక్కడక్కడ. మళ్ళీ మనం అవి తీసుకొని వచ్చి ఒక చైర్లో కానీ వేసేసామంటే ఇంకా మనం వాటి జోలికే వెళ్ళలేమండి. రేపు మడతేసుకోవచ్చు, ఎల్లుండి మడతేసుకోవచ్చు అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకి. సో నేనేంటంటే ఏ రోజు బట్టలు ఆ రోజే ఫోల్డ్ చేస్తానండి. ఎప్పుడు ఫోల్డ్ చేసుకొని ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటాను. ఇదే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. మీరేమంటారు? మీరు కూడా ఇంతేనా లేదా కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా ఏ రోజు ఆ రోజే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే పెద్ద బాబు అయితే పార్క్కి వెళ్ళారండి. చిన్న బాబు అయితే నిద్ర లేచేసాడు. బాబునైతే స్నానం చేపించి రెడీ చేసేసాను. బయట కాసేపు అలా తిప్పుతున్నాను, చూస్తూ ఉన్నాడు. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.